నిజాన్ని నిర్భయంగా ఒప్పుకునే దమ్ము ధైర్యం నీకుందా ప్రసన్న? వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడలూరు మండలంలోని మిక్కిలింపేట మరియు గ్రామనత్తం గ్రామాలలో తెలుగుదేశం పార్టీ సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ప్రతి గడప తిరుగుతూ మే 13వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు లభించే సంక్షేమాలను గురించి వివరిస్తూ ప్రజా సమస్యలన్నింటినీ అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఉమ్మడి అభ్యర్థి ప్రశాంతిరెడ్డికి అణువణువున కర్పూర మంగళహారతులతో ప్రజలంతా ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ఈ కోవూరు నియోజకవర్గంలో సహజ వనరులైనటువంటి మైనింగ్, ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాకు కేర్ ఆఫ్ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అని చెప్పారు. కాదు అని చెప్పే దమ్ము ధైర్యం నీకుందా ప్రసన్న అని సవాల్ విసిరారు. ఈ గ్రామనత్తం ప్రాంతంలో నీవు దోచిన సొమ్ములో 50% ప్రజలకు ఖర్చు చేసుంటే ఈ పల్లెలు పట్టణాలుగా మారి ఉండేవని తెలిపారు. నేను 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని గొప్పలు చెప్పడం ఆపి ప్రజలకు నీవేం చేశావో నిరూపించాలన్నారు. ఎల్లాయపాలెం ఎన్టీఆర్ గిరిజన కాలనీలో సుమారు 300 కుటుంబాలు నివసిస్తున్నాయని ఈ అక్రమ గ్రావెల్ తరలింపుతో ఈ ప్రాంతమంతా సుమారు 6 అడుగుల లోతు గుంటలతో దర్శనమిస్తున్నాయి. కాగా ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు, బెదిరింపులు చేసేదేమీ లేక తమ గోడును ఎవరికి వినిపించుకోవాలో తెలియక మౌనంతో తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఆ ప్రాంతం గురించిన నివాసులు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలంరెడ్డి దినేష్ రెడ్డి, జనసేన కేర్ టేకర్ గుడి హరిరెడ్డి, చప్పిడి శ్రీనివాసులు రెడ్డి, కోడూరు వేణుగోపాల్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి, శివకుమార్, మదన్ సింగ్, సుమంత్ కుమార్, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొత్తం ఎక్కేశాడు. ఇది ఆయన చేసిన ఘనకార్యం. ఇది దాన్ని బదిలేసి మిగతాదంతా దించేస్తాడు. అంటే ఈ హైట్ ఉన్న గ్రావెలు, ఆ కరెంట్ పోల్ ఉండే ఎత్తున్న అంత హైట్, అవన్నీ తట్టుకోండి. కనీసం విలేకరులైనా జనం పక్కన నిలబడండి. మీరు నిలబడే రోజు జనానికి న్యాయం జరగదు. విలేకరులందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు భయపడకండి. మీ మీద కూడా కేసులు పెడతారు. ఇది తీసి మీరు కానీ న్యూస్ లో వైరల్ చేస్తే దానికి మేము చూసుకుంటాం, కానీ వైరల్ చేయండి. రోజు నేను గ్రావెల్ తినేసారు, పేద అరుపులు అరుస్తూ ఉన్నాడు. ఒక్కసారి మీరు ఈ గ్రావెల్ గుంటలు చూడండి. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇదిగో అన్న మాట్లాడతారు చూడండి. ఇక్కడ స్థానిక గిరిజన ఎంపీటీసీ గిరిజన కాలనీలో నివసిస్తున్న ఆయన చెప్తారు, ఒక్కసారి వినండి. అందరికి నమస్కారం. ఇక్కడికి వచ్చిన పత్రిక విలేకరులకి, మీడియా గారికి, మన పార్టీ కార్యకర్తలకి, మన మాజీ శ్రీ పోలంరెడ్డి దినేష్ గారికి, మన ఎమ్మెల్యే ప్రశాంత మేడం గారికి, ఇక్కడ యానాదులు 300 కడప నివసిస్తున్నాయి. ఇక్కడ కనీసం 3 మీటర్లు కాలేదు. కాళ్ళ అమ్మిడి 40 అడుగుల నుంచి 60 అడుగులు గోతులు తీశారు. దాంతో ఇది అక్రమం అని ఆ రోజు అమరాంధ్ర రెడ్డి, రాజా ఇది బాగలేదు, ఇది ఇక్కడ ఎత్తకూడదు, అనాథులకి ఏ బిడ్డ ఏ గేదె బిడ్డ ప్రాణాలు ప్రమాదకరం అని. రెండోది ఏంటంటే అప్పుడు మా మీద కూడా కేసు 7-8 మంది కేసు పెట్టారు. తర్వాత ఏంటంటే డబ్బింగ్ పిచ్చి నుంచి ఇది పక్కనే ఈ నీళ్లు వాటర్ పాయింట్ ఉందమ్మా. ఆ రోజు ఆదాల పేపర్ రెడ్డి ఆదాల పేపర్ రెడ్డి గారు కట్టించిన ట్యాంకీ. ఈ నీళ్లు స్టెప్ అంటే ట్యాంకీలో కొట్టుతున్నాయి. ఆ వాటర్ ఫస్ట్ అంటే బాగుంది. ఇప్పుడు ఈ గుంట దూని వల్ల నీళ్లు సవాల్ కిందకు వచ్చాయి. అంటే శుద్ధపడిపోయింది మేడం. అది మీకు తెలుపుతామని మేడం తెలుపుకుంటున్నాం. యానాది గిరిజన కాలనీ, అది కూడా ఇక్కడ చూడండి. ఈ గుంతలు ఒకసారి చూడండి. ఇదంతా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తినేసిన గుంటలు ఇవన్నీ. ఈ గుంటలు ఇలాగ తవ్వి ఇక్కడ రోజు వాళ్ళకి ఎంత ఇబ్బందికరం అంటే, ఈ గుంటల్లో ఎంతో మంది పిల్లలు కూడా పడి చనిపోయారని చెప్పి, ఆడుకోవడానికి వచ్చి పడి చనిపోయారని చెప్పి ఇక్కడ స్థానిక నాయకులు చెప్తున్నారు. నేను ఎక్కడ అవినీతి చేశాను, నేను చాలా బుద్ధిమంతుడిని, నేను చాలా మంచివాడిని, అమ్మ మీరందరూ నాకు ఓట్లేయండి, 6 సార్లు గెలిపించారు. పడుతున్న ఇబ్బందులు, ఇది గుంట తవ్వేయడమే కాకుండా దాన్ని పూర్తి చేసేదానికి డంపింగ్ యార్డ్ ఎక్కడ బుచ్చిరెడ్డిపాళెంలో నుంచి చెత్త అంతా తెచ్చి ఇక్కడి నుంచి తీసుకొని వచ్చి పోస్తున్నారు. చూసారా ఎంత పొల్యూషన్ ఉందో చూసారా ఈ ఊర్లో. కుమార్ రెడ్డి గారు 6 సార్లు ఎమ్మెల్యేని
అవినీతి మయం చేసి ఉన్న గ్రావలంతా ఎత్తేసి ఇసుకంతా అమ్మేసి ఆ డబ్బులన్నీ తీసుకుపోయి హైదరాబాద్ లో పెట్టుకొని ఉన్నాడు. అదే అతను కొట్టేసిన డబ్బులు ఇంచుమించు 500-600 కోట్లుంటాయి. ఆ 500-600 కోట్లలో 5% గ్రామాల్లో పెట్టుంటే ఈరోజు గ్రామాలకి దుస్థితి రాదు అని చెప్పి నేను చెప్తున్నాను. కానీ గ్రామాల్లో పెట్టకపోవడం పోయి ఉన్న గ్రామ వనరులను ఈ మాదిరి దోచేసుకొని ఆ పిల్లలు చనిపోతుంటే వాళ్ళు ఎంత అవస్థ పడుతున్నారో చూడండి. ఈయన చేసిన రాజకీయం ఇది. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి